హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుబేరా మూవీ చూసొచ్చా. ఈ మూవీలో నాగార్జున గారు ఒక కీ రోల్ లో యాక్ట్ చేశారు. మూవీ టీజర్ ట్రైలర్ చూడగానే ఫిక్స్ అయ్యా, ఇది అన్ని మూవీస్ లో ఉండదు, డిఫరెంట్ గా ఉంటుందని. అదే మైండ్ సెట్ తో వెళ్ళి చూసొచ్చా. నాకైతే నచ్చింది భయ్య. ఒక మంచి పాయింట్ ని రూట్ లెవెల్స్ నుంచి మోస్ట్ జెన్యున్ వేలో చెప్పడానికి ట్రై చేశారు. అండ్ దే సక్సీడ్. మూవీ అయ్యేసరికి థియేటర్లోంచి ఒక మంచి హైతో అయితే బయటకు వస్తాం. అండ్ మూవీ మొత్తం శేఖర్ కమల గారి స్టైల్ ట్రీట్మెంట్తో ఒక మంచి కమర్షియల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక కార్పొరేట్ పర్సన్ బిగ్ ప్రాజెక్ట్ కోసం మనీ లాండరింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లోకి దీపక్ అండ్ ఒక బిచ్చగాడు ఎలా వచ్చారు, తర్వాత ఏం జరిగింది అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది ధనుష్ గారి యాక్టింగ్. బిచ్చగాడి క్యారెక్టర్లో చింపు అవతల వేసాడు. పరకాయ ప్రవేశం చేశాడేమో అనిపించింది. ధనుష్ ఫస్ట్ ఫ్రేమ్ లో అమ్మ అని అడుక్కునే డైలాగ్ తోనే అర్థమైపోయింది ధనుష్ నట విశ్వరూపం చూస్తామని. అండ్ మూవీలో ఉన్న అందరి క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 30 minutes లో మూవీ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో వెళ్ళిపోతుంది. తర్వాత మూవీ కొంచెం స్లో అయిందనే ఫీలింగ్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంటర్వెల్ కి కొంచెం బెటర్ అయింది అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా డీసెంట్ గా ఉంది. ధనుష్ గారి క్యారెక్టర్ రాసుకున్న విధానం అండ్ ఆ క్యారెక్టర్కి ఇచ్చే ఆర్క్ చాలా చాలా బాగుంది. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఖుష్బు అండ్ ధనుష్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ అయితే చాలా బాగా వర్క్ అయింది. రష్మిక గారి క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే ఉందనిపించింది. ఒక పాయింట్లో అయితే పాపం జాలేసింది. అది ఎందుకన్నది మీకు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. కంపేర్ టు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్కి అయితే జై అంటూ ఒకేసారి లేపినట్టు అనిపించింది. మూవీని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాయి ఆ ఎలివేషన్ సీన్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న పాయింట్ అండ్ కాన్ఫ్లిక్ట్ అయితే బాగున్నా, మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అవి అన్నీ బాగున్నా, కొన్ని ఎక్కువగా రిపీటెడ్ సీన్స్ అయితే వచ్చాయి అనిపించింది. అండ్ మూవీ రన్ టైం కూడా 3 hours 15 minutes. డైరెక్టర్ గారు మూవీ మీద ఉన్న ప్రేమ తగ్గించుకుని కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అప్రాక్సిమేట్లీ 2 hours 40 minutes అయితే పర్ఫెక్ట్ రన్ టైం. హీరో క్యారెక్టర్కి ఎక్కువ ఎలివేషన్స్ ఉండే మూవీ అయితే ఎక్కువసేపు చూడగలం, లైక్ యానిమల్లా. కానీ ఇది డ్రామా ఎక్కువగా ఉన్న మూవీ, సో కొంచెం తగ్గించుంటే బాగుంది అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఫ్లాట్గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ టెక్నికల్గా అయితే మూవీ అయితే చాలా చాలా బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్ని ఒరిజినల్ లొకేషన్స్లో తీశారు, అవి కూడా చాలా బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎలివేషన్స్ కోసం కొట్టే బీజిఎం అండ్ ఎమోషన్ సీన్స్లో వచ్చే బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే 2 songs అయితే బాగున్నాయి. పోయిరా పోయిరా సాంగ్కి అయితే థియేటర్లో పూనకాలే. డైరెక్టర్ శేఖర్ కమల గారు 2 different వరల్డ్స్, ఒకటి అల్ట్రా రిచ్ అండ్ ఇంకొకటి ఈ ప్రపంచమే పట్టించుకొని ఒక బెచ్చగాళ్ళ లైఫ్. ఈ 2 different వరల్డ్స్ మధ్య ఒక మంచి కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక మంచి పాయింట్ని అయితే చెప్పడానికి ట్రై చేశారు. అండ్ హీ సక్సీడ్ ఆల్సో. సెకండ్ హాఫ్లో ఆయన రైటింగ్ అయితే వేరే లెవెల్లో ఉందనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే, శేఖర్ కమల గారు మూవీస్ నచ్చే వాళ్ళు కన్ఫామ్గా చూడొచ్చు, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. మై రేటింగ్ ఈస్ 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.